ఓకే. ఈ పర్టిక్యులర్ కోర్స్ ఏ స్పెసిఫిక్ కోర్స్ అండి? ఐ మీన్ టు సే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్ అండ్ టైమ్ సిరీస్ విత్ పైథాన్. ఇది కంప్లీట్గా పైథాన్ మీద ఉంటుంది. నా గురించి చెప్పండి. నా పేరు దామోదర్. నాకు 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను ఫ్రమ్ ద పాస్ట్ 4 to 5 years నేను మిషన్ లెర్నింగ్ మీద వర్క్ చేస్తున్నాను. అంతకుముందు DBAగా వర్క్ చేసేవాడిని. సీక్వెల్ డెవలప్మెంట్, ఆటోమేషన్ మీద వర్క్ చేసేవాడిని. దానికి ముందర నేను బీపీఓలో వర్క్ చేశాను, రిలయన్స్ బీపీఓలో. నేను వర్క్ చేసిన కంపెనీస్ తీసుకున్నట్లయితే హెవలెట్ ప్యాకర్డ్, జెన్ టెక్నాలజీ సర్వీసెస్, వాల్యూ ల్యాబ్స్ అండ్ బ్లేడ్ టెక్నాలజీస్. రైట్. ఓకే. ఈ పర్టికులర్ కోర్స్లో ప్రీరిక్విజిట్స్ అంటూ ఏం అవసరం లేదు యాక్చువల్గా. అంటే పైథాన్ నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి పైథాన్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ దెన్ ఇట్స్ గుడ్. అండ్ దెన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ అవసరమా అంటే అది అవసరం లేదు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కూడా మీకు కవర్ చేయబడుతుంది. 1 second. ఓకే, వెరీ లో. ఇప్పుడు వినిపిస్తుందా? ఐ ఆడిబుల్ నా? ఎవరు కళ్యాణ్ గారు వాయిస్ చాలా లోగా ఉందని చెప్పారు. స్టిల్ లో. ఓకే, మిగతా వాళ్ళకి వినిపిస్తుందా? మిగతా వాళ్ళకి కూడా సేమ్ అదే ఆడియో ఇష్యూ ఉందా? ఆల్ రైట్. సో ఓకే, మీకు వాల్యూమ్ వీలైతే ఇంక్రీజ్ చేయండి దయచేసి. నేను గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. వినిపిస్తుంది కదా? ఎవరికైతే లో ఆడియో అనిపిస్తుందో నేను ట్రై చేస్తాను. నా వాల్యూమ్ ఇస్ 100 అండ్ ఇట్స్ ద సేమ్. ఓకే, 1 second. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఇప్పుడు ఓకే, రైట్. ఓకే, ఇన్ కేస్ ఏమైనా నాయిస్ కానీ డిస్టర్బెన్స్ కానీ వస్తే ఇన్ఫార్మ్ చేయండి. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ అన్మ్యూట్. రైట్. ఓకే, మీకు ఈ పర్టికులర్ కోర్స్ ఏంటి ప్రీరిక్విజిట్స్ తీసుకున్నట్లయితే మీకు ప్రీరిక్విజిట్స్ అనేది పైథాన్ కానీ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. కానీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే బెటర్. ఏంటంటే సపోజ్ వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. అంటే సి కానీ, C++ కానీ, జావా కానీ, లేదా C# కానీ, లేదా జావా స్క్రిప్ట్ ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం ఐడియా ఉంటే బెటర్. ఎందుకంటే ఇఫ్ కండిషన్స్, వైల్ లూప్స్, ఫర్ లూప్స్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మీకు అవి కొత్తగా అనిపించకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఆ లాజిక్ మొత్తం వాటిని యూజ్ చేస్తాం కదా, అందువల్ల. ఓకే, దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రీరిక్విజిట్స్ మీద ఎవరికన్నా? ఆల్ రైట్. ఓకే, దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఎవరికన్నా ప్రీరిక్విజిట్స్ మీద? ఆల్ రైట్. ఓకే, దెన్ కంటెంట్స్లోకి వెళ్దాం. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ పర్టికులర్ కోర్స్ ఏంటంటే పైథాన్తో స్టార్ట్ అవుతుంది. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ టైమ్ సిరీస్, కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్పి కవర్ అవుతుంది. అంటే ఎన్ఎల్పి, సివి, టైమ్ సిరీస్లో వచ్చేసి 2 to 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్లో అట్ అరౌండ్ 5 to 6 ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, రైట్. ఓకే, ఫస్ట్ మనం ఒక పని చేద్దాం. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద యాక్చువల్ కంటెంట్స్, మీ ఇంట్రో ఇస్తే బెటర్. మీకు మీ రిక్వైర్మెంట్ ఏంటని అర్థమైతే ఇంకా డిస్కషన్ బాగుంటుంది. చక్రధర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కోర్స్లో? మీ ఎడ్యుకేషన్ కానీ లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో నేను బీటెక్ చేశాను. కరెంట్లీ నేను ఒక బిజినెస్ అనలిస్ట్ అనమాట. ప్రీవియస్లీ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో కరెంట్లీ జస్ట్ లుకింగ్ ఫర్ ఎ కెరియర్ చేంజ్. అంటే ఇప్పుడున్న ప్లాట్ఫామ్ నుంచి ఏదైనా జస్ట్ ఎక్స్ప్లోరింగ్. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి? నేను C#, C++, మల్టిపుల్ లాంగ్వేజ్ వర్క్ చేశాను. జావా స్క్రిప్ట్ వర్క్ చేశాను. ఆల్ రైట్.
ఈ కోర్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే కెరీర్ స్విచ్ అవ్వాలనుకుంటున్నా కాబట్టి ఫైన్. కళ్యాణ్ గారు సార్ మీ గురించి చెప్పండి. సార్ నేను ప్రెజెంట్ అయితే మామూలుగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను జనరల్ బిఎస్సి చేశాను, ఫిజిక్స్ సార్. ఓకే. అదే జస్ట్ నేను మామూలుగా దీనికి సంబంధించినటువంటి నేర్చుకుందాం అనేటటువంటి దీంతో చేస్తున్నాను సార్. ఓకే ఫైన్. ఓకే. అంటే మీ కెరీర్ స్విచ్ అవ్వాలనుకుంటున్నా టీచర్ ఫిజిక్స్ టీచర్ నుంచి? లేదు సార్, జస్ట్ అంటే లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని ఉంటాం మంచిది కదా అన్న ఉద్దేశంతో చూస్తున్నాను సార్. అంటే మీరు టీచింగ్ లో ఉపయోగించాలనుకుంటున్నా, అది మీరు టీచ్ చేయాలనుకుంటున్నారా? సార్ మీరు ఏ టీచ్ చేయాలనుకుంటున్నారా స్టూడెంట్స్ కి? మీ వాయిస్ లోగా ఉంది సార్, అది నాకు చాలా ఇది వినిపించట్లేదు. ఓకే, మీరు ఏ అనేది నేర్చుకున్న తర్వాత టీచింగ్ చేయాలనుకుంటున్నారా ఏఐ మీద? అవునవును సార్, అవును సార్. ఆల్ రైట్, ఫైన్. నెక్స్ట్ రఫీ గారు. భయ్యా, నేను బీకామ్ గ్రాడ్యుయేట్. కాకపోతే ఒక 8 years నుంచి డేటా ఫీల్డ్ లోనే వర్క్ చేస్తున్నా. ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్ వచ్చు. ప్రోగ్రామింగ్ VBA మ్యాక్రోస్ చేస్తా గూగుల్లో, యూట్యూబ్ లో అట్లా ఎతికి. అంటే కోడ్ అర్థం అవుతుంది, వేరియబుల్స్, సింటాక్స్, స్ట్రింగ్స్, యారెస్ ఇవన్నీ అర్థమవుతుంది. కాకపోతే నాకు ఎడ్యుకేషన్ అట్లాంటిది ఏం లేదు. జస్ట్ ఓన్లీ వర్క్ చేసి సొంతంగా నేర్చుకుందే తప్ప నాకు అంత ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఓకే, మీకు ప్రోగ్రామింగ్ సమ్ నాలెడ్జ్ ఉంది, అట్ ద సేమ్ టైం డేటా మీద కొంచెం గ్రిప్ ఉంది. గ్రిప్ ఉంది. ఆల్ రైట్, వెరీ గుడ్. అదే కెరియర్ చేంజ్ చేసుకుందామని అనుకుంటున్నా. నాకు ఐటీలో షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను. గాట్ ఇట్, యా, థ్యాంక్ యూ. అండ్ ఓకే, నెక్స్ట్ రామ్ చంద్ర గారు. Myself is Ramaya. I completed my MTech 2015, sir. 2015, okay. 2018, sir. 2018, okay. Specialization? DSC, sir. Digital System Computer Electronics. All right. I'm interested. ఏ చేయాలంటే బాగా ఇష్టం సార్ నాకు, అందుకనేసి. ఓకే, మీకు ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉందా? సార్ ఈ న్యూరల్ నెట్వర్క్స్ అవన్నీ కొద్దిగా టచ్ ఉంది సార్ MTech లో. టచ్ ఉంది, ఓకే ఫైన్. బట్ ఇంప్లిమెంటేషన్ ఐడియా ఉందా? చాలా నాయిస్ వస్తుంది. అవును సార్, కొద్దిగా ట్రావెలింగ్ అవునా సార్? మీరు మెసేజ్ చేయండి, అసలు ఏం వినిపించట్లేదు, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. విశ్వతేజ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ అండి, నేను కెనడాలో మాస్టర్స్ చేశాను సైబర్ సెక్యూరిటీ మీద. ఓకే. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అడ్మిన్ మీద జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఫ్యూచర్ అంతా ఏఐ మీద డిపెండ్ అయి ఉందని చెప్పి సడన్ గా అంటే చాలా రోజుల నుంచి ఉంది, బట్ స్విచ్ అవుదామని అనుకుంటున్నాను. సో అంటే మీరు ఏఐకి స్విచ్ అవ్వాలన్నా లేదా ఏఐని మీరు సైబర్ సెక్యూరిటీ ఆ ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ చేయాలన్నా? సైబర్ సెక్యూరిటీ లేదండి, సైబర్ సెక్యూరిటీ అసలు అంటే చదువుకున్నాను కానీ అసలు ఇంట్రెస్ట్ లేదు కోడింగ్ అది ఇది మీద. ఏఐ మీద ఉందన్నమాట. ప్రస్తుతం మీరు వర్క్ చేస్తుంది ఏంటి? సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అండి. ఓకే, ఫైన్ ఫైన్, ఓకే. బట్ మీకు సైబర్ సెక్యూరిటీ గుడ్ నాలెడ్జ్ ఉంది? నాలెడ్జ్ అంటే అదే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేంత వరకు ఉంది, బట్ ఫర్దర్ గా నేను కాన్సన్ట్రేట్ చేయాల. కోడింగ్ ఎక్కువ ఉంటుంది, డీప్ కోడింగ్ ఉంటుంది అండి అక్కడ. అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కానీ అదంతా లీగల్ ఇష్యూస్ మీద దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే దాంట్లో మీకు స్పెషలైజేషన్ ఏంటి? పెన్ టెస్టా లేదా స్పెసిఫిక్ గా, లేదా ఏమన్నా ఓవరాల్ గా కొంచెం అర్థం కాలేదండి. అంటే సైబర్ సెక్యూరిటీ అంటే దాని పెన్ టెస్టింగ్ మీద ఫోకస్ పెట్టారా ఇంత? అంటే స్పెషలైజేషన్ ఏమైనా ఉంటుందా? అంటే ఓవరాల్ కంపెనీలో డేటాబేస్ ఎలా సెక్యూర్ చేయాలి, నెక్స్ట్ లీగల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి కంపెనీలో, అన్ని రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది. సో డేటాబేస్ సెంటర్స్ ఎందుకు వేరే వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ లో పెడతారు, ఇదంతా లైక్ డీప్ స్టడీ ఉందన్నమాట. ఆల్ ఓవర్ సైబర్ సెక్యూరిటీ అంటే పర్టికులర్ గా ఏం లేదు. అంటే పెన్ టెస్ట్ అని స్పెసిఫిక్ ఏం కాదు? స్పెసిఫిక్ ఏం కాదండి. ఆల్రైట్,
అండ్ మీకు స్విచ్ అవ్వాలనుకుంటే సేల్స్ ఫోర్ టు ఏఐ స్విచ్ అవ్వాలనుకుంటున్నారు అంతే. సేల్స్ ఫోర్స్ టు ఏఐ స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. సో బిఫోర్ దాట్ ఒక క్వశ్చన్, ఆ ఏఐ మీద ఫుల్ అంటే డీప్ కోడింగ్ ఉంటుందా లేకపోతే? డీప్ కోడింగ్ ఇన్ ద సెన్స్ అలా ఉండదు. కోడింగ్ ఖచ్చితంగా ఉంటుంది మీకు, దాంట్లో ఆల్టర్నేటివ్ ఏం లేదు. బట్ డీప్ కోడింగ్ అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ అస్. అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. అంటే మీకు చూపిస్తాం ఒకసారి ఒక ఎగ్జాంపుల్. ఒక టెంప్లెట్ చూపిస్తాను మీకు, ఒక ఓవర్వ్యూ అని వస్తుంది ఎలా ఉంటుంది అన్నది. అంటే సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఈజీగా ఉంటుందా లేకపోతే డిఫికల్ట్గా ఉంటుందా? అదేనండి, అంత ఈజీ కాదు ఏ డెఫినెట్గా. ఇది కంప్లీట్ డేటా హెవీగా ఉంటుంది, అట్లే ఛాలెంజింగ్ ఉంటుంది మొత్తం. డెఫినెట్గా ఉంటుంది. లెట్ మీ షో యు దిస్ 1 సెకండ్. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. జస్ట్ ఒక మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను నేను. కనిపిస్తుంది కదా? కనిపిస్తుందండి. ఓకే, ఇది ఇది ఈ పార్ట్ మొత్తం ఏంటంటే మిషన్ లెర్నింగ్ లో ఒక ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో యా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ టెంప్లెట్స్ కూడా మీకు వీలైనంత వరకు ఇస్తాం. ఓకే, అంటే అసలు కోడింగ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే కదా? అంతే. కాకపోతే పైథాన్ అనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మనం మళ్ళీ రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. లైబ్రరీస్ అనేవి ఉంటాయి, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్. వీటిలో ప్రాపర్టీస్, మెథడ్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఆ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే లైక్ దీనిలో కూడా కేటగిరీస్ ఏమైనా ఉంటాయి? లైక్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లో అడ్మిన్, ప్రోగ్రామర్, బిఏ, అనలిస్ట్ ఇలా ఉంటారు కదా. సో ఏలో కూడా అలా ఉంటాయా లేకపోతే ఓన్లీ జస్ట్ ప్రోగ్రామింగ్? యాక్చువల్గా దీంట్లో ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది. రీసెర్చ్ సైడ్ ఒకటి ఉంటుంది, మీకు ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, రీసెర్చ్ లో ఏంటంటే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అల్గారిథమ్స్ బిల్డ్ చేస్తారు. అది బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మీకు బిగ్గర్ ఆర్గనైజేషన్ లైక్ గూగుల్, ఫేస్బుక్ లాంటివి యూజ్ చేస్తారు. అదే మీకు ఇక్కడ నార్మల్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్ లో అయితే మటుకు మీరు ఇంప్లిమెంటేషన్ మీకు అర్థం కావాలి. అంటే అల్గారిథమ్ ఆల్రెడీ బిల్డ్ చేసినవి మనం తీసుకొని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది పాయింట్, మన రోల్ అది. ఇప్పుడు పర్టికులర్ కోర్స్ ఏంటంటే ప్రొడక్షన్ సంబంధించింది, R&D. మీరు R&Dలో వెళ్ళాలన్నా కూడా ప్రొడక్షన్ కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, క్వశ్చన్ క్లియర్ అయిందా? ఇంకేమైనా క్వశ్చన్స్? అర్థమైంది. బట్ ఈ పర్టికులర్ కోడ్ మీకు అంటే ఎంత కోడ్ ఉంది కదా, డిఫికల్ట్ అనిపిస్తుంది ఇనిషియల్గా, బట్ ఇట్స్ నాట్ దాట్ మచ్ డిఫికల్ట్. ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 months మీకు అర్థమవుతుంది, అసలు ఒక పిక్చర్ వస్తుంది మైండ్లో. యా, బట్ పర్టికులర్ కమాండ్స్ అంటూ ఉంటాయి పైథాన్ అంటే, మీకు ఆల్రెడీ సర్టెన్ కమాండ్స్ అంటూ ఉంటాయి కదా దానిలో. అవును. సో నాట్ లైక్ జావా కదా, అది జావా అంటే మళ్ళీ మొత్తం స్క్రాచ్ నుంచి రాయాలి. బట్ పైథాన్ ఏంటంటే రైట్ స్క్రిప్టెడ్. ఓకే, మీకు అడిగిన క్వశ్చన్ ఓకే, వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అంతా ప్రొడక్షన్లో మనం డిప్లాయ్ చేయం. ఈ స్క్రిప్ట్ అంతా ఏంటంటే మనం మోడల్ జనరేట్ చేయడం కోసం, ఆ మోడల్ వచ్చేసి మనం డిప్లాయ్ చేస్తాం. ఇది ఇప్పుడు చివరిగా చూపిస్తాను. ఈ పర్టికులర్ మోడల్ ఉంది కదా, ఈ పర్టికులర్ మోడల్ మనం డిప్లాయ్ చేస్తాం. మిగతా పైన్ స్క్రిప్ట్ అంతా కాదు. పైన్ స్క్రిప్ట్ అంతా ఎందుకంటే ఈ మోడల్ జనరేట్ చేయడం కోసం. ఓకే, సో మోడల్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ లాగా అన్నమాట. అంటే టెస్ట్ రన్ చేయడానికి అదో స్క్రిప్ట్ మనకి యూజ్. అవును, ఇప్పుడు డేటా ఇచ్చారనుకోండి, మీకు డేటాలో ప్యాటర్న్స్ ఏంటి అని కనుక్కొని అంటే ఒక ఫంక్షన్ ఫామ్ లో మనకి ఇస్తుంది. ఒక అన్నోన్ డేటా అంటే మనకి టార్గెట్ అంటే అవుట్పుట్ తెలియని డేటా ఏమైనా ఇచ్చారనుకోండి, ఇన్పుట్ ఇచ్చారనుకోండి, అది కనుక్కుంటుంది అనమాట. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఒక పిక్చర్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఆల్రెడీ డెమో వీడియోస్ ఏమైనా చూసుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ లేదండి, ఏఐలో ఇదే నా ఫస్ట్ డెమో క్లాస్. ఆల్రైట్, సపోజ్ అందరు రెస్పాండ్ అవ్వండి ఏమన్నా. ఓకే, రెడ్మీ నోట్ 9 Pro Max అని ఎవరో లాగిన్ అయ్యారు, వాళ్ళ పేరు తెలియదు నాకు, నేమ్ కూడా డిస్ప్లే. ఓకే, విశాల్ గారు, రైట్. మీ ఇంట్రో తీసుకున్నాను నేను.
ఓకే ఫైన్. ఇప్పుడు 2, 4, 6, 8, 10. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ అన్నది మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు కదా. అవును. నెక్స్ట్ వాల్యూ ఏమై ఉంటుంది? 12. రైట్. ఇప్పుడు సపోజ్ ఇది పొజిషన్ 1 అనుకోండి. 2, 3, 4, 5, 6. 100th పొజిషన్ వాల్యూ ఏమై ఉంటుంది? ఇది పొజిషన్ జస్ట్ ఇండెక్స్ లాగా పొజిషన్ పైంది. ఈ యాక్చువల్ కింద వాల్యూ యాక్చువల్ వాల్యూ. సో ఏమై ఉంటుంది నెక్స్ట్ 100th పొజిషన్ వాల్యూ? రైట్. ఓకే 200 అని రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే రైట్ 200. ఏ విధంగా చెప్పగలం అంటే మనం ఇన్పుట్ డేటా ఇది యాక్చువల్లీ ఇన్పుట్ డేటా కదా. 2, 4, 6, 8, 10 అన్నది. దీన్ని బట్టి మనం ఒక ప్యాటర్న్ ఒక మైండ్లో క్యాల్కులేట్ చేస్తాం. ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ పొజిషన్ అని మనం పి అనుకున్నట్లయితే ఇది ఏమవుతుంది? 2 multiplied by p. ప్రతి ఒక్కసారి 2 multiplied by 2 4, 2 multiplied by 3 6, 2 multiplied by 4 8. ఆ విధంగా క్యాల్కులేట్ అంటే ఫార్ములా ఏంటి? 2p. ఇప్పుడు నీకు 100th పొజిషన్ అనగానే ఏమవుతుంది? మనం 200. సపోజ్ ఇప్పుడు నేను 150th పొజిషన్ అడిగాను అనుకోండి, 2p కాబట్టి 2 multiplied by 150 which is 300. ఇప్పుడు ఇది ఒక టాబులర్ ఫార్ములా రాసాం అనుకోండి. పొజిషన్ అండ్ టార్గెట్. టార్గెట్ అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ 1 2 3 4 5 6 2 4 6 8 10 12. రైట్. ఇది ఇన్పుట్ డేటా. ఇప్పుడు ఈ డేటాని మనం అల్గోరిథం కానీ ఫీడ్ చేసినట్లయితే అల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ప్యాటర్న్స్ కనుక్కుంటుంది. అంటే ఇంటర్నల్ ప్యాటర్న్ అసలు ఏ ప్యాటర్న్లో ఉందని కనుక్కుంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటి? సపోజ్ నేను ఇక్కడ 100th పొజిషన్ ఇచ్చాను అనుకోండి, 200 అని మనకి ప్రిడిక్ట్ చేసి వాల్యూ ఇస్తుంది. సో అల్గోరిథం యొక్క పర్పస్ ఏంటంటే డేటా మనం ఫీడ్ చేసినప్పుడు అప్రోప్రియేట్గా, అంటే డైరెక్ట్గా ఫీడ్ చేయలేం, కొంత ప్రాసెసింగ్ అని ఉంటుంది. బట్ ఇప్పుడు డెమోలో అది డీటెయిల్గా ఇప్పుడు అవసరం లేదు. బట్ అల్గోరిథం మనం డేటా ఫీడ్ చేసినప్పుడు అది ఇంటర్నల్ ప్యాటర్న్ కనుక్కొని అది ఏం చేస్తుందంటే మోడల్ జనరేట్ చేస్తుంది. మోడల్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఫార్ములా కనుక్కున్నాం కదా. ఫార్ములా అంటే మ్యాథమెటిక్స్ ఏమంటాం? ఫంక్షన్ అంటాం. రైట్. ఫంక్షన్ ఇక్కడ మనం ఏమంటాం అంటే మోడల్ అని అంటాం. ఆ మోడల్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాం కదా మీకు. ఇది ఒక మోడల్. బట్ అల్గోరిథం అనేది మనకి రీసెర్చర్స్ దగ్గర నుంచి వస్తుంది. అవును. ఇప్పుడు మీకు అల్గోరిథమ్స్ అని చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ యూజ్ చేసిన అల్గోరిథం మీకు చూసారు కదా, లాసో హ్యాస్ బీన్ ఫిటెడ్ రిచ్ ఈనెట్ అని. అవన్నీ కూడా అల్గోరిథమ్స్. నేను ఇక్కడ అల్గోరిథమ్స్ యూజ్ చేశాను కదా. ఈ అల్గోరిథమ్స్ ఏంటంటే మనం గ్రిడ్ క్రియేట్ చేసుకుంటాం. గ్రిడ్ క్రియేట్ చేసుకొని డేటా ప్రొవైడ్ చేసినప్పుడు ఈ అల్గోరిథమ్స్ మొత్తం ట్రైన్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క మోడల్ ఇస్తుంది. దీనివల్ల అంటే దీని ఎందుకు మనం మల్టిపుల్ అల్గోరిథమ్స్ ఒక అల్గోరిథం ఎందుకు ఇవ్వమంటే అది మనం క్రాస్ చెక్ చేయడం కోసం. ఇక్కడ చూసారా R2 స్కోర్ 0.65 అని ఉంది, ఇక్కడ 0.65 ఉంది, ఇక్కడ 0.6538 ఉంది, ఇక్కడ 0.92 ఉంది, 0.94 ఉంది, ఇక్కడ 0.91 ఉంది. సో R2 స్కోర్ ఏది బెటర్ వస్తుందో నేను అది పిక్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇక్కడ జీబీ అనే వచ్చింది కదా, ఇది జీబీ అంటే గ్రేడియన్ బూస్టింగ్. మనకి ఇక్కడ చివరి చూసారా, ఇక్కడ చూసారా గ్రేడియన్ బూస్టింగ్ రిగ్రెషన్ ఉంది కదా. సో అంటే ఆ అల్గోరిథం జనరేట్ చేసిన మోడల్ ఈ పర్టికులర్ డేటాకి పర్ఫెక్ట్ అని అర్థం. ఆ అల్గోరిథం అని కాదు, ఆ అల్గోరిథం జనరేట్ చేసిన మోడల్. అల్గోరిథం పర్పస్ ఏంటంటే మనం ఆ ప్యాటర్న్ ఫైండింగ్ అనేది ఆటోమేట్ చేస్తుంది అనమాట. ఓకే అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? రైట్. ఇంకేమైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? రైట్. మీరు ఏమన్నా రెస్పాన్స్ ఇవ్వాలనుకున్నట్లయితే వచ్చేసి అన్మ్యూట్ చేసుకోండి. మీరు బై డిఫాల్ట్ అన్ని మ్యూట్ అయిపోయి ఉంటుంది. మీ క్వశ్చన్స్ కానీ లేదా ఎనీ రెస్పాన్స్ లేదా రైట్ షూర్. రైట్ ఫైన్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ చెప్పండి, లేదా మనం కంటెంట్స్లోకి వెళ్దాం. రైట్ ఫైన్. మనం పైథాన్తో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్ 4 ఉన్నాయి కదా. ఇవి లైబ్రరీస్.
జనరల్గా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ పైథాన్ విచ్ ఈస్ ప్రీరిక్విజిట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఈ పర్టికులర్ కోర్స్ ఏం పైథాన్ మీదే ఉంటుంది. అంటే మిగతా లాంగ్వేజెస్ ఏమున్నాయి అంటే చేయలేమా అంటే చేయొచ్చు. ఆర్ ఉంది, జావా ఉంది, C++ ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది, అండ్ జూలియా, అంటే వేరే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ పైథాన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇన్ డిమాండ్ లాంగ్వేజ్. బట్ అంటే ఈ పర్టికులర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్కి మనం మొత్తం పైథాన్ యూజ్ చేస్తాం. అందువల్ల ఈ పర్టికులర్ కోర్స్ పైథాన్ స్పెసిఫిక్ కోర్స్, పైథాన్ మీద మట్టుకే ఉంటుంది. సో అందువల్ల పైథాన్ అనేది ఫస్ట్ కవర్ చేయడం జరుగుతుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ దెన్ NumPy, Pandas, Matplotlib, Seaborn ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్పెసిఫిక్ లైబ్రరీస్ అన్నమాట. ఇవి బేసిక్ లైబ్రరీస్ కింద వస్తాయి. ఈ బేసిక్ లైబ్రరీస్ ఎందుకంటే మనకి డేటాని అల్గోరిథం ఫీడ్ చేస్తామని చెప్పాం కదా, దానికి ముందు కొంచెం ప్రాసెసింగ్ అనేది అవసరం ఉంటుందని చెప్పాం కదా. ఈ ప్రాసెసింగ్ కోసం ఈ NumPy, Pandas యూజ్ చేస్తాం హెవీగా. ఈ Matplotlib, Seaborn ఉంది కదా, అవి ఏంటంటే చార్ట్స్ కోసం, ప్లాట్స్ కోసం. ఈ రెండు లైబ్రరీస్ ప్లాట్స్ కోసం. క్వశ్చన్ రావచ్చు, Matplotlib అంటే రెండు ప్లాట్స్ కోసం అయినప్పుడు ఒకటి యూజ్ చేసి సరిపోతుంది కదా అని. జనరల్గా ఏంటంటే Seabornలో ఏంటంటే అట్రాక్టివ్ అంటే విజువలైజేషన్ పరంగా చూసినట్లయితే వెరీ అట్రాక్టివ్ ప్లాట్స్ అనేది ఇస్తుంది. కానీ Matplotlib ఆ విధంగా ఉండదు. Seaborn ఏంటంటే Matplotlib మీద కన్స్ట్రక్ట్ అయిన లైబ్రరీ అనమాట, బిల్డ్ అయిన లైబ్రరీ. జనరల్గా ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ చేంజెస్ కోసం మనం Matplotlib యూజ్ చేస్తాం, Seaborn ప్లాట్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ అంతే, ఇవి మటుకే కాదు, చాలా లైబ్రరీస్ వస్తూ ఉంటాయి. అవి మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఉదాహరణకి IMB Learn అండ్ Scikit-learn, చాలా లైబ్రరీస్ ఉంటాయి. డీప్ లెర్నింగ్ కూడా. 1 సెకండ్, రైట్. ఇవాళ ఈ లైబ్రరీస్ అన్ని కూడా మనం అల్గోరిథమ్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ, లేదా ఇంపోర్ట్లో కానీ, లేదా వేరే ఎక్కడైనా సరే ఫీచర్ సెలక్షన్లో కానీ ఏమన్నా యూజ్ చేసి ఆ పర్టికులర్ కాంటాక్ట్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. అండ్ దెన్ ఓకే, లెట్స్ గెట్ ఇంటు. అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మన బేసిక్ లైబ్రరీస్ కంప్లీట్ అయిన తర్వాత స్టాటిస్టిక్స్ బేసిక్స్ ఉంటాయండి. స్టాటిస్టిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్ కవర్ చేస్తాం. అండ్ దెన్ మీకు ప్రాజెక్ట్స్లోకి వెళ్తాం, అంటే మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. మిషన్ లెర్నింగ్ ML అంటున్నాను ఇక్కడ, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దట్. సో మీకు స్టాటిస్టిక్స్ మిషన్ లెర్నింగ్ బేసిక్స్ కంప్లీట్ అయింది కదా, ML ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ మీకు టెంప్లెట్ చూపించాం కదా. సో ఇలాంటి టెంప్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఒక 1 or 2 మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మిగతా ఒక 2 or 3 అడిషనల్ డేటా సెట్స్ ఇస్తాం, అది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రైట్. అండ్ దెన్ ఇంటర్నల్స్, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్స్లోకి వెళ్తాం. ఇంటర్నల్స్ ఏంటంటే మీకు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్లో మీకు టెంప్లెట్ బేస్ అని చెప్పాం కదా, ఈ టెంప్లెట్ బేస్లో ఇక్కడ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయం, జస్ట్ మీకు ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, డేటా సెట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలంతవరకే ఫోకస్ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా చేస్తామంటే మిషన్ కాన్సెప్ట్స్ తర్వాత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ముందర ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమని క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ప్రాజెక్ట్ ఇంటర్నల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఒక సపోజ్ ఒక కాన్సెప్ట్ A అని ఉందనుకోండి, ఈ కాన్సెప్ట్ A అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఇది ఎక్కడ యూజ్ చేయాలి, మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నది మీకు ఐడియా రాకపోవచ్చు. ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఒక మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో పర్టికులర్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ మీద గ్రిప్ కూడా వస్తుంది. ఓకే, సపోజ్ మీకు ఇక్కడ ఇక్కడ గ్రిడ్ సర్చ్ CV అని ఉంది. ఈ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను గ్రిడ్ సర్చ్ CV ఎక్స్ప్లెయిన్ చేయను, CV అని ఉంది. CV అంటే క్రాస్ వాలిడేషన్, అది ఎక్స్ప్లెయిన్ చేయను. N-jobs అని ఉంది, అసలు ఈ పారామీటర్ ఏంటి, ఈ హైపర్ పారామీటర్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నల్స్ల కింద వస్తుంది అనమాట. ఇంటర్నల్స్ కంప్లీట్ అయిన తర్వాత డీప్ లెర్నింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. రైట్. డీప్ లెర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు NLP, అది బోత్ ML
ప్లస్ డిఎల్ అంటే డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్. సివి కూడా ఎంఎల్ ప్లస్ డిఎల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ టైమ్ సిరీస్ కూడా ఎంఎల్ డిఎల్ మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయండి. 2 to 3 ప్రాజెక్ట్స్ అని ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. మీకు మిషన్ లెర్నింగ్ టెంప్లెట్ బేస్ అని చెప్పాం కదా, ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ 5 to 6 ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇది ఓవరాల్గా మనం డిస్కస్ చేయబోయే అంటే ఈ కోర్స్ ఒక స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకొక పాయింట్ ఏంటంటే మీకు ఓవరాల్గా అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. అండ్ 2 years నేను ఐ కెన్ అష్యూర్ యూ దట్. యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, లైక్ మీకు అన్మ్యూట్ చేసుకోండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి 1 by 1. ఈ ఎన్ఎల్పి సివి అంటే ఏంటి? కొంచెం ఫుల్ ఫామ్స్ ఒకసారి చెప్పండి, మిస్ అయినా నాకు తెలీదు. లేదు చెప్పలేదు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే టెక్స్ట్ డేటా ఉంటుంది కదా, టెక్స్ట్ డేటాని మనం హ్యాండిల్ చేయాలంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి వెళ్తాం. అదే ఇక్కడ సివి అనుకోండి, ఇమేజెస్ లేదా వీడియోస్ ఉంటాయి కదా, అవి సివి కింద వస్తాయి. టైమ్ సిరీస్ అంటే డేట్ టైం మీద డిపెండ్ అయినవి. డేట్ టైం అన్నది డిపెండ్ అయినవి మనం సపరేట్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, అది టైమ్ సిరీస్ కింద వస్తుంది. సివి అంటే కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. Yeah. Any other question? All right. Other question ana inke questions unnaya? All right. Shruteja garu no. Fine. Intact ga unte better. రైట్, మీకు కంటెంట్ ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్లో కంటెంట్స్ మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నది ఇక్కడ ఉంటుంది. ఇది 2 to 3 months ఉంటుందండి కోర్స్. ఈ పాట ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇది 2 to 3 months కోర్స్ ఉంటుంది. మండే టు ఫ్రైడే ఉంటుంది. అండ్ 2 to 3 hours సెషన్ ఉంటుంది ఎవ్రీడే. ఓకే, బహుశా మీ టైం స్లాట్ 8:30 to 10:30 అని కమ్యూనికేట్ చేశారు కదా, 10:30 AM IST. ఈ విధంగా ఉంటుంది. అయితే డైలీ 10:30 to 8:30 to 10:30 అన్నమాట. డిపెండ్స్ అండి. సపోజ్ కొన్నిసార్లు ఏంటంటే ఇనిషియల్గా ఏంటంటే ఒక 2 to 3 weeks వచ్చేసి 1.5 hour ఉండొచ్చు. ఓకే, తర్వాత మారచ్చు. అంటే ఇప్పుడు ఇంటర్నల్స్ అని చెప్పాం కదా, ఇంటర్నల్స్ లేదా ఇప్పుడు ఈ టెంపరేట్ స్టేజ్ ఇది ఉంటుంది కదా, ఈ స్టేజ్లో వచ్చేసరికి మీకు పెరుగుతుంది. మేబీ 3 hours కూడా వెళ్ళచ్చు. యాక్చువల్లీ అంటే మీరు ఇంకా ఏదైనా సైట్స్ చూపించబోతున్నారా, లేకపోతే ఐ కెన్ ఆస్క్ క్వశ్చన్స్? అదే మీకు పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను, కంటెంట్స్ నేను స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇంకేమైనా క్వశ్చన్స్ అడగచ్చు డైరెక్ట్. ఓకే, అంటే నాకు జస్ట్ టైమింగ్ మీద అంటే నాకు ఐ డోంట్ నో, నాకు 8:30 to 10:30 నాకు మేబీ పర్సనల్గా నాకు సజెస్ట్ సూట్ కాకపోవచ్చు బికాస్ ఆఫ్ మై ఆఫీస్ టైమింగ్స్ కానీ అలాగని. బట్ అదే ఐ వాంటెడ్ టు చెక్ ఏదైనా ఆన్ డిమాండ్ అంటే లైక్ మీకు సంబంధించిందే ఏదైనా ఆన్ డిమాండ్ టైప్ అలా ఉంటే మళ్ళీ హైబ్రిడ్ గా లైక్ ఓకే రెగ్యులర్ గా మేబీ వీక్లీ వన్స్ అలా మీట్ అయ్యి ఇలా ఆన్లైన్ లో అండ్ దెన్ వీ కెన్ క్యాచ్ అప్ ఆన్ క్వశ్చన్స్, అలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉందా? ఓకే, మీకు ఇప్పుడు క్వశ్చన్స్ కోసం మేము స్లాక్ ఛానల్లో మేము క్రియేట్ చేస్తాం. జనరల్గా ఇప్పుడు బ్యాచ్ అనే గురించి నేను మాట్లాడుతున్నాను. పర్టికులర్గా అంటే మీకు కోర్స్ తీసుకోకుండా మీ క్వశ్చన్స్ అనేది అంటున్నారా మీరు? ఒకవేళ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అంటే నేను అంటున్నా హైబ్రిడ్ లైక్ అంటే ఓకే ఆన్ డిమాండ్ వీడియోస్ లాగా అంటే లైక్ మేబీ నేను నైట్ టైం ఎక్కువ నాకు టైం ఉంటుంది మేజర్ యాక్చువల్ బికాస్ ఆఫ్ మై వర్క్ అలా అన్నమాట. సో నేను అలా నీకు ఏదైనా వీడియోస్ చూసి అండ్ దెన్ హైబ్రిడ్ గా వీక్లీ వన్స్ ఇలా ఆన్లైన్ లో మీట్ అయ్యి డిస్కస్ సమ్ కాన్సెప్ట్స్ అలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉందేమని కనుక్కుందామని అని నాకు అనిపించింది. రైట్, అది అది మనం రైట్ ప్రపోర్షనేట్ గా ఫీజు ఉండొచ్చు, నాకు తెలియదు. రైట్ గాట్ ఇట్.
సో 1-to-1 మీరు ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే మీరు సపరేట్గా మేము డిస్కస్ చేస్తాం. ఒకసారి మీరు వెంకట్ గారికి కాల్ చేయండి, 1-to-1 గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మేబీ వీకెండ్స్లో ఉండొచ్చు 1-to-1 తీసుకున్నట్లయితే, ఆ స్లాట్ తీసుకున్నట్లయితే. కాకపోతే మీకు ఫ్లెక్సిబుల్గా ఉండదండి, ఏదైనా సరే ఒక పర్టికులర్ టైం స్లాట్ అనేది ఇంపార్టెంట్ మీకు ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఆన్ వీకెండ్స్. అంటే వీకెండ్స్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. లైక్ వీకెండ్ లో ఏదైనా ఫిక్స్ టైం అనుకొని వీక్లీ వన్స్ ఒక 1 hour 1.5 hour వీ కెన్ డిస్కస్ ఆన్ సంథింగ్ అలా ఉంటదేమో అని అనుకున్నా, అదే అడుగుదామని అనుకున్నా. ఉంటుంది, కాకపోతే 1.5 hour ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. మీకు వీకెండ్ తీసుకున్నట్లయితే అరౌండ్ మేబీ 3 to 4 hours ఉండొచ్చు, సాటర్డే సండే. సో ఇట్స్ గోయింగ్ టు బి టోటల్ ఆఫ్ 8 hours, 6 to 8 hours అలా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ వీకెండ్ బ్యాచెస్ ఏదైనా ఉందా? వీకెండ్ బ్యాచ్ ప్రస్తుతం అయితే లేదు. ఓకే, బట్ యూ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. వెంకట్ సార్తో ఒకసారి కాల్ చేసి మాట్లాడండి, ఆయన టైం స్లాట్ ఫిక్స్ చేసి నాకు కమ్యూనికేట్ చేస్తారు, అది ఓకే అయితే విల్ కన్ఫర్మ్. సో నాకు డౌట్ అండి. చెప్పండి చెప్పండి. హలో, చెప్పండి. యా, నాకు వచ్చిన డౌట్ అదే, ఇప్పుడు పైథాన్ కనుక మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ గా వస్తే కెన్ వి మేనేజ్ AI? నో. ఓకే, మీ క్వశ్చన్ డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే నో. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించిన లైబ్రరీస్ మనం నేర్చుకోవాలి, ఆ ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవాలి. మీకు లెట్ మీ షో యూ దట్ అగైన్. మీకు ఇక్కడ ఇదే సేమ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్ అని చెప్పాం కదా, మీకు ఇక్కడ చూసినట్లయితే బేసిక్ లైబ్రరీస్ అని ఇంపోర్ట్ చేసాం. సో అసలు ఈ ప్రాజెక్ట్ లో మనం ఏం చేస్తాం? లైక్ మీరు ప్రొడక్షన్ టీమ్ అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ప్రొడక్షన్ టీమ్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అంతా చూపిస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ లో మన రోల్ ఏంటి అసలు ఇందులో? ఓకే, మోడల్ అంటే ఫస్ట్ లో మీరు చూపించారు కింద ఒక చూపించి దట్ ఈస్ అవర్ స్క్రిప్ట్ అని చెప్పి చూపించారు కదా. రైట్, ఇది మోడల్ మన అదే మోడల్ అని చెప్పారు కదా. సో అదే చేస్తామా లేకపోతే ఆల్గరిథం నుంచి ఫ్రమ్ స్క్రాప్ మనం చేస్తామా? ఆల్గరిథం తర్వాత నుంచి ఐ మీన్ అల్గోరిథం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మనం బిల్డ్ చేయము, ఎగ్జిస్టింగ్ అల్గోరిథమ్స్ మనం యూటిలైజ్ చేసుకుంటాం. అదే తర్వాత ప్రాసెస్ ఏంటి అసలు? ఆల్గోరిథం మన దగ్గరికి వస్తుంది రీసెర్చర్స్ దగ్గర నుంచి, తర్వాత మన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేస్తాం, అసలు డేటా ఏ విధంగా ఉందని మనం ఒకసారి చూద్దాం. దాంట్లో ఏమన్నా డర్టీ డేటా లేదా క్లీనింగ్ అవసరం ఉంటే డైరెక్ట్ గా మనం డేటా అనేది అల్గోరిథం ఫీడ్ చేయలేం. సో అల్గోరిథం ఒక రిక్వైర్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది, మనం అది క్లీన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకొని, అవును, క్లీనింగ్ చేసుకొని. సపోజ్ ఇప్పుడు నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి, NaNs, నల్ వాల్యూస్ అంటే ఐడియా ఉంది కదా. అవును, NaNs అంటాం, నాట్ ఎ నంబర్ లేదా నాట్ ఎ టైం అంటాం పైథాన్ లో. అలాంటి డేటా వచ్చినప్పుడు మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అవన్నీ హ్యాండిల్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం అల్గోరిథం ఒక ప్రీరిక్వైర్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది, ఆ ఫార్మాట్ లో మనం ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత అది ఫిట్ అవుతుంది, అంటే ఫిట్ ఇన్ ద సెన్స్ ట్రైనింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా ఫిట్టెడ్ అని వస్తుంది కదా, అంటే 1/1 అల్గోరిథం ఫిట్ అయింది. ఓకే, సో ఆ ట్రైన్ అవడం అంటే ఏం లేదు, ఆ ఇంటర్నల్ ప్యాటర్న్, డేటాలో ఇంటర్నల్ ప్యాటర్న్ కనుక్కోవడమే. ఆ ఫార్మాట్ అంతా పైథాన్ ఫార్మాట్ లో ఉంటుందా లేకపోతే? ఇప్పుడు ఇదంతా కూడా మీకు గ్రిడ్సెస్ CV అన్నది ఇప్పుడు సైకిట్ లోనే ఒక లైబ్రరీ నుంచి యూజ్ చేసాం. మనం గ్రిడ్సెస్ CV అనేది ఫంక్షన్ ని మనం ఓన్ గా బిల్డ్ చేస్తుంది కాదు, మనం ఓన్ గా రాస్తుంది కాదు. ఓకే, ఇదేంటి సైకిట్ లో లైబ్రరీ నుంచి యూజ్ చేస్తాం. మీరు అడిగారు కదా పైథాన్ పూర్తి కంప్లీట్ గా గ్రిప్ ఉంటే మీరు ఇంప్లిమెంట్ చేయగలరా అంటే నో. పైథాన్ లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు, వెబ్ స్క్రాపింగ్ చేయొచ్చు, సెక్యూరిటీలో కూడా ఎథికల్ హ్యాకింగ్ లో కూడా యూజ్ చేయొచ్చు, సైబర్ సెక్యూరిటీ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఆటోమేషన్ ఉంటుంది, ఆటోమేషన్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా ఏఐలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి అంటే లైబ్రరీ స్పెసిఫిక్ గా ఉంటాయి, ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ లైబ్రరీస్, ప్రతి ఒక్క దానికి ఒక 100 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఇండస్ట్రీలో స్టాండర్డ్ అవి యూజ్ చేస్తాం. ఓకే, యా, అంటే మీకు పైథాన్ బట్టి నేర్చుకుంటే ఈ సైకిట్ లైన్ మీకు అంటే సైకిట్ లైన్ లో గ్రిడ్సెస్ CV అని ఒకటి ఉంటుంది, అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని తెలియకపోవచ్చు కదా, అందువల్ల నేను నో అన్నాను. ఓకే, అదే అంటే నాకు కూడా క్లియర్ గా కావాలండి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా కావాలంటే మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఇదంతా ఎందుకని స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను అది. రైట్, అప్పుడు మీకు ఎనీవేస్ యువర్ ఆన్సర్ ఇస్ సాటిస్ఫైడ్. అలాంటప్పుడు ఏమవుతుందంటే పైథాన్ కంప్లీట్ పైథాన్ అవుతుంది కదా ఇప్పుడు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. It doesn't make any sense. Right. Yeah. Any other questions? భయ్యా రఫీక్, చెప్పండి. ఇది బ్రౌజర్, ఇప్పుడు
పైథాన్ AI రెండుని కలిపితే మనం ఆటోమేషన్ చేయొచ్చు అన్నారు కదా. ఓకే, చెప్పండి. అయితే ఇప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ కూడా ఆటోమేట్ చేయొచ్చా? రైట్, ఓకే. మీకు ఆటోమేషన్ అని సపరేట్ అండి. మీకు ఆటోమేషన్ అంటే ఏంటంటే పైథాన్ ఆటోమేషన్ స్పెసిఫిక్గా అన్నప్పుడు ఏంటంటే ఆఫీస్ వర్క్ అంటే ఎక్సెల్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్ లేదా ఫైల్స్ ఇవి వస్తాయి కదా, ఇవి మెయిల్ పంపించడం లేదా రిపోర్ట్స్ పంపించడం, ఇవి ఆటోమేషన్ కింద జనరల్గా వస్తుంది. ఓకే, ఆటోమేషన్ అనేది కేవలం అదే కాదు, బట్ పైథాన్ ఆటోమేషన్ అన్నప్పుడు ఇది వస్తుంది. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ లో కూడా మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇదే స్క్రిప్ట్ నేను ఆటోమేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఈ కంప్లీట్ స్క్రిప్ట్ యాక్చువల్ గా ఎగ్జిక్యూషన్ కి అవసరం లేదు. ఈ పైన ఉంది, ఈ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ లో మీరు మోడిఫికేషన్ చేసి సరిపోతుంది. కాకపోతే ఈ కంప్లీట్ స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. అంటే ఇది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఈ పర్టికులర్ బ్లాక్ లో మీకు మోడిఫై చేసి సరిపోతుంది. అంటే అన్ని ఆటోమేట్ చేయగలంటే చేయలేం, బట్ సాధ్యమైనంత వరకు నేను మిషన్ లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టి చేశాను వీలైనంత వరకు. సో కాకపోతే మీకు ఈ రిక్వైర్మెంట్ మారింది అనుకోండి, ఒక పర్టికులర్ ప్లేస్ లో ఎర్రర్ వచ్చింది అంటే అన్ని సాటిస్ఫై చేసే స్క్రిప్ట్ బిల్డ్ చేయలేం కదా. మీరు ఆటోమేషన్ అన్నది పైథాన్ ఆటోమేషన్ అన్నప్పుడు ఆఫీస్ వర్క్ వీటికి సంబంధించి వస్తుంది. అంటే మిషన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేయలేము, ఆటోమేషన్ అంటే చేయొచ్చు. వెబ్ డెవలప్మెంట్ చేయలేమంటే చేయొచ్చు, కానీ ఆ పర్టికులర్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ తర్వాత ఆటోమేషన్కి వెళ్తారు. ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేది ఆటోమేషన్ స్క్రిప్టే నా దృష్టిలో, ఎందుకంటే ఈ పర్టికులర్ బ్లాక్ లో మీరు మెన్షన్ చేసి సరిపోతుంది కదా, మిగతా స్క్రిప్ట్ యాక్చువల్గా అవసరం లేదు. సాధ్యమైనంత వరకు నేను ఏం చేశానంటే క్లీనింగ్ కూడా మీకు ఇంక్లూడ్ చేశాను దీంట్లో. బట్ ఇది ఫ్లక్చువేట్ అవుతుంది, వేరియేషన్స్ కొంచెం, అంటే కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు, కొన్ని అడిషనల్ స్టఫ్ రావచ్చు, అప్పుడు మేము మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, క్వశ్చన్ క్లియర్ అయిందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్, రైట్. విశ్వతేజ్ గారు అడుగుతున్నా, చెప్పండి. అంతేనండి, అదే. రైట్, ఫైన్. సాయి కిరణ్ గారు మీ ఇంట్రో ఇవ్వలేదు అనుకుంటా కదా, మీ గురించి చెప్తారా? మీ పేరు, బ్యాక్గ్రౌండ్. Go ahead. Myself Sai Kiran, completed BTech. I'm currently working on monitoring team. Sorry, where? Monitoring team. All right. Currently working on a my voice break అవుతుంది. మానిటరింగ్ అని చెప్పి అది మటుకు అర్థమైంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. Maybe it's because of internet connection, slow internet connection. All right. Fine. Any other questions? Actually, చెప్పండి. మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది, అసలు మాకేం వినిపించట్లేదు. ఒకసారి మీరు చార్ట్ విండోలో పెట్టండి. Is it audible now? Yeah, it's audible, but it's breaking. Yeah. చెప్పండి. Is it audible now? No, it is audible. The point is, it is breaking. Hello? The voice is breaking. Yeah, go ahead. Go ahead. Fine. Any other questions by anyone? విశాల్ గారు, మీరు డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయినట్టున్నారు కదా. Yes. Hello, nice to meet you all. Myself Vishal Kotagiri. Yeah, and I've completed my degree. It's been like 2 years after. So degree in the sense, is it a BTech or BSc or? No, it's a degree, normal degree, statistics degree. Okay, BSc in statistics. Yes, BSc in statistics. All right. Okay.
మీ ఓకే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? 2 years అన్నా కదా? నేను I'm learning vocabulary right now. హలో, వొకాబులరీ అన్నారు కదా, వొకాబులరీ అంటే అర్థం కాలేదు. ఇంగ్లీష్ vocabulary నేర్చుకుంటున్నాను, లిటరేచర్ కమ్ vocabulary. గాట్ ఇట్. yes yeah ఫైన్. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ పర్టికులర్ కోర్స్ నుంచి? expectation nothing but you more enthusiastic. ఓకే, మీరు ఏ నేర్చుకోవాలన్నా ఎంతూసియాజం ఉంది, అంతే, ఇంట్రెస్ట్ ఉంది, అంతేనా? yes కెరీర్ స్విచ్ ఏమైనా అవ్వాలనుకుంటున్నారా? yes అంటే కెరియర్ స్విచ్ అంటే ఇదే నేర్చుకుందామని ఉన్నా. ఆల్రైట్, గాట్ ఇట్. ఓకే ఫైన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? no ఆల్రైట్, ఫైన్. ఎనీవన్ ఎల్స్? లైక్ క్లియర్ అయినట్టు? అండ్ ప్రీ క్విజ్ గురించి మటుకు మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే ఇట్స్ బెటర్. మీకు ప్రోగ్రామింగ్ లాజిక్ రాసినప్పుడు మీకు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో ఉంటే సరిపోతుంది. అండ్ అంటే అసలు ప్రోగ్రామింగ్ ఏం రాని వాళ్ళకి మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా? అసలు ప్రోగ్రామింగ్ రాని వాళ్ళకి నేర్చుకోవాలి, తప్పదు, ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, అంటే మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయం అంటే, సపోజ్ నేను ఒక ఇఫ్ కండిషన్ రాశాను అనుకోండి, జనరల్గా ఇప్పుడు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, మిగతా లాంగ్వేజెస్లో ఇఫ్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇఫ్ కండిషన్ ఇలా ఉంటుంది, ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి, ఇలా ఉంటాయి. మనం పైథాన్లో తీసుకున్నట్లయితే ఇఫ్ కండిషన్ కోలన్ ఈ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇండెంట్ ఉంటుంది ఇక్కడ, ఫోర్స్ ట్యాబ్ ఇండెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామనుకోండి, సపోజ్ 5 greater than 3 ప్రింట్ 5 is greater than 3. నేను ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, సో మీరు అర్థం చేసుకోగలరు కదా? అర్థం చేసుకోవాలి. యా, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. అంటే మా అసలు ఇఫ్ అంటే ఏంటి, అసలు ఎందుకు కండిషన్ ఇక్కడ, ఆ సిచ్యువేషన్ లేకపోతే సరిపోతుంది. రైట్, ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే డెమో కదా, మీరు యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఏఐ. ఏమనుకుంటారు అని హెసిటేషన్ అవసరం లేదు. మోస్ట్ ప్రాబ్లీ 8:30 to 10:30 స్లాట్ ఉంటుందండి. ఇట్స్ గోయింగ్ టు బి 2 to 3 months. 5 days a week or 6 days a week? Monday to Friday యూజువల్గా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ప్రయర్, బట్ అది అవసరం ఉండదు. బట్ Monday to Friday జనరల్గా ఉంటుంది. ఒకవేళ సపోజ్ నాకు ఆఫ్ అనేది అవసరం డ్యూ టు హెల్త్ రీజన్స్, ఏదన్నా సరే వర్క్ ఓవర్లోడ్ వల్ల, అప్పుడు ఒక 1 day నేను వీకెండ్ తీసుకుంటాను. అది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎనీ అదర్? ఓకే, మీ క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. అంటే ఓవరాల్ డెమో ఏంటి, ఇంకేమైనా కంటెంట్స్ మీకు కవర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే చెప్పండి, ఆ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడదాం. మీకు ఒక మైండ్లో ఉంటుంది కదా, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ ఏ అనగానే నేను చార్ట్ చూడట్లేదు, ఏం లేవా, క్వశ్చన్స్ లేవా? ఓకే, 1 by 1 లైక్ విశాల్ గారితో స్టార్ట్ చేద్దాం. విశాల్ గారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అలాగే, విశ్వతేజ్ గారు? లేదండి, లేదండి. ఓకే, చక్రధర్ గారు? ఓకే, రఫీ గారు? ఏం లేవండి, కంటిన్యూ చేద్దాం. ఓకే, అంటే మీకు సెషన్ అనేది మీకు ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా స్టార్ట్ చేస్తాం. అంటే మేబీ మండే ఆర్ మేబీ నెక్స్ట్ వెన్స్డే ఆర్ థర్స్డే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ అదే కన్ఫర్మ్ చేయండి. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, విఎల్ఆర్ ట్రైనింగ్
వీఆర్ ట్రైనింగ్ అని మీ గూగుల్ సెర్చ్ చేసినట్టు వీఆర్ ట్రైనింగ్ వస్తుంది. ఇక్కడ లెట్ మీ మినిమైజ్ దిస్ విండోస్. ఇక్కడ వచ్చేసరికి కోర్సెస్లోకి వెళ్ళండి. మీకు కంటెంట్ కావాలనుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ కంటెంట్ ఉంటుందండి. ఓకే, సపోజ్ ఈ కంటెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వీఆర్ ట్రైనింగ్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు, 9059868766. అండ్ మీ ఈమెయిల్ ఐడి నాకు ఇక్కడ చార్ట్లో పెట్టినట్లయితే నేను PDF పంపిస్తాను. అలాగని చేయొచ్చు, లేదా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. రైట్, బెటర్ ఏంటంటే నా ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మీకు PDF డాక్యుమెంట్ పంపిస్తాను. రైట్, ఆల్రైట్, వస్తున్నాయి. ఓకే, నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను, ఎందుకంటే నా ఈమెయిల్ ఐడీస్ నేను గ్యాదర్ చేయాలి కాబట్టి. సార్ నాది ఇంకొక డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత జాబ్ సర్చింగ్ కి ఏమన్నా అంటే లైక్ ఏమన్నా వస్తే మీ దగ్గర ఆఫర్స్? ఓకే, రిఫరల్ వెంకట్ గారు మీరు కాంటాక్ట్ చేసినట్టయితే రిఫరల్స్ మీకు ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఏదైనా ఉంటే వెంకట్ గారు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఏమైనా రిఫరల్స్ ఉంటే. వెంకట్ గారితో టచ్ ఉండండి. అంటే మీకు వీడియోస్ కానీ, అంటే ఒక సెషన్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ కానీ, అంటే నేను సబ్జెక్ట్ వరకు నేను చెప్తాను, మిగతావన్నీ కూడా వీళ్ళ ట్రైనింగ్ త్రూ రావాల్సి ఉంటుంది. వెంకట్ గారు ఇప్పుడు నెంబర్ చూపించాం కదా, అది వెంకట్ గారు నెంబరే, 9059868766. అండ్ నేను ఈమెయిల్ పంపిస్తున్నాను, ఒక నిమిషం. అండ్ ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే కమ్యూనికేషన్ కోసం స్లాక్ యూజ్ చేస్తామండి అండ్ ట్రెల్లో యూజ్ చేస్తాం. లెట్ మీ షేర్ ద స్క్రీన్. ఏమైనా మీకు స్లాక్ ఛానల్ క్రియేట్ చేస్తాం. స్లాక్ ఛానల్ ఇప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి,
అడగాల్సి ఉంటుంది. లెట్ మీ షో యూ దిస్. ఇలా ఉంటుంది. ఓకే, మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా లేదా లింక్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ట్రెల్లో అని ఉంటుంది. ట్రెల్లోలో ఏంటంటే డే బై డే మీకు మొత్తం ఉంటుంది. కంటెంట్స్ కానీ ఆ ఫైల్స్ కానీ ఇక్కడ ఉంటాయి. సపోజ్ ఈ బ్యాచ్ ఇది డే 7, ఇంకొక బ్యాచ్కి ఆల్మోస్ట్ 4 వీక్స్ కంప్లీట్ అయింది. సో ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఏ డేకి ఆ డే. సో కమ్యూనికేషన్ కోసం ఇదనమాట. అండ్ వీడియోస్ మటుకు మీకు విఎల్ఆర్ ట్రైనింగ్ ద్వారా వస్తుంది అనమాట. ఆల్రైట్, మీకు ఈమెయిల్ ఐడి మెయిల్ పంపించాను అందరికీ, ఒకసారి చెక్ చేయండి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ కంటెంట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఆ ఈమెయిల్ ఐడికి మీరు రిప్లై ఇవ్వచ్చు. ఇది .విశ్వతేజనా? అవునండి, .విశ్వతేజ. ఓకే, నేను ఒక మిస్టేక్ చేశాను, మీకు .విశ్వతేజ ఆర్ మిస్ చేశాను. లెట్ మీ సెండ్ అనదర్ ఈమెయిల్. రైట్, అందువల్ల ఎర్రర్ వచ్చినట్టుంది. చాలా నాయిస్ వస్తుంది, దయచేసి మీరు మ్యూట్ చేసుకోండి. ఎవరు చాలా నాయిస్ వస్తుంది. ఆల్రైట్, అందరికీ మెయిల్ పంపించాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫైన్. యాక్షన్ కంటెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. బట్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ లేదా ఫీడ్బ్యాక్ ఏమంటే చెప్పండి. బట్ దట్స్ ఇట్ ఫర్ దిస్ లక్ డెమో. యా, Okay, thank you. Yeah, thank you, Andy. Thank you for attending the session. All right. Yeah. ఒకవేళ మీకు ఎవరికైనా రీచ్ అవ్వకపోతే నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తాను, instructor@practicalnationlaw.com. ఇది నా ఈమెయిల్ ఐడి, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, చార్ట్లో పెట్టాను చూడండి ఒకసారి. రైట్, యా, థ్యాంక్ యూ అండి.
మీకేం క్వశ్చన్స్ ఉంటే స్టే ఆన్ ఆర్ ఎల్స్ యూ కెన్ లాగ్ ఆఫ్. Okay, sir. Thank you. I will leave now. యా, థ్యాంక్ యూ. రఫీ గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ అండి. లేదు లేదు, క్లియర్ ఉంది. నేను పీడిఎఫ్ ఒకసారి రిఫర్ చేసుకొని మీకు కాంటాక్ట్ చేస్తాను. నాకు మెయిల్ పెట్టండి, లేదా వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. టెక్నికల్ అయితే మటుకు నన్ను రీచ్ అవ్వండి, నేను రీచ్ అవ్వండి. లేదంటే మీకు మిగతా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. సరే అండి, ఖచ్చితంగా. బేసికలీ టెక్నికల్ ఏమి ఉండదు, ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇక మిగతా విషయాలే ఉంటాయి, ఎందుకంటే కెరియర్ షిఫ్ట్ అవుతున్నా కాబట్టి. నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 8+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ టైంలో కెరియర్ స్విచ్ అనేది చాలా రిస్కీ డెసిషన్ అన్నమాట. ఒక కరెక్ట్ ఛానల్ లేకపోతే ఇంటర్వ్యూలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు కూడా కొంచెం ట్రై చేసి ఫెయిల్ అయ్యాను అనమాట. ఓకే, యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఆన్లైన్లో అంతా దొరుకుతుంది, నాలెడ్జ్ అంతా ఉంటుంది. కాకపోతే అది అని చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అది. మీరు ఓన్గా నేర్చుకోవడం చాలా చాలా కష్టం. అవునండి, అందుకని నాకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలని చెప్తే నేను ఇది మా అన్నయ్య చెప్తే మా అన్నయ్య చెప్పాడు అనమాట. ఇట్లా ఇంట్లో అందరూ వైఫ్ అన్నయ్య అందరూ ఐటీ. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఫీల్డ్స్ వేరు. నాకు కరెక్ట్ ప్రాపర్ ఛానల్ దొరికితే దూరుదామని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఓకే, అదొకటే మెయిన్ కన్సర్న్. అది వెంకట్ గారితో మాట్లాడమన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడతాం. అదే మీకు సపోజ్ జనరల్గా ఏంటంటే డెమోలు అటెండ్ అసలు అంటే ఏంటి అన్న క్వశ్చన్ ఏమైనా వస్తుంది. యాక్చువల్లీ నేను ఇది డిస్కస్ చేస్తుంటే బాగుండేది, బట్ ఎవరు అడగలేదు. నాకు ఆ పాయింట్ రాలేదు. జస్ట్ నేను కరికులం ఓవరాల్ అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మట్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అంటే ఏంటి, ఇది ఇప్పుడు ఆటో పైలట్ కార్స్ ఉంటాయి, రోబోస్ ఉంటాయి, ఇవన్నీ ఏంటని కొన్ని అడుగుతూ ఉంటారు కొంతమంది. చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టెక్నిక్ టూ మచ్ టెక్నిక్ కావచ్చు, కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగని అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా, అది చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంతగా ఏం రాలేదు. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ లైక్ మీ క్వశ్చన్స్ అడిగినట్లయితే నేను ఆన్సర్ చేస్తాను. సో ఆ విధంగా ఉంటుంది, ఇంటరాక్టివ్గా ఉంటే బెటర్. అవునండి, ఇంటరాక్టివ్ ఉండాలి. అంటే నాది ఒకటే హెజిటేషన్ ఏంటంటే నాకు బేసికల్ అసలు ఏం నాలెడ్జ్ లేదని చెప్పాను కదా, అందుకని నాకు అసలు అంటే మోర్ కైండ్ ఆఫ్ అంటే లెర్నింగ్ మోడ్ లో ఎక్కువ ఉన్నాను నేను. అంటే ఏది చెప్పినా కూడా విని నోట్ చేసుకొని దాని తర్వాత దాని మీద థింక్ చేయడం అది కరెక్ట్ అని, అందుకని మొత్తం వింటూనే ఎక్కువ ఉన్నాను. ఓకే, ఫైన్, నో ఇష్యూస్. అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా మీకు మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ఈ కోర్స్లో. సో మీకు ఇంప్లిమెంటేషన్ కూడా అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇంకా ఈజీ అవుతుంది వెళ్ళడం కంటే కూడా. యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ కోర్స్ ఇప్పుడు అంటున్నాం, కానీ ఇంతకు ముందు యాక్చువల్ పేరు నేను పెట్టిన పేరు ఏంటి, ప్రాక్టికల్ మిషన్ లెర్నింగ్. యాక్చువల్గా ఇప్పుడు మీ కోర్సెస్లో కూడా ప్రాక్టికల్ మిషన్ లెర్నింగ్ అని ప్రీవియస్ నేమ్ ఉంటుంది ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. డీప్ లెర్నింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోతానే మీ రామ్ గారు మాట్లాడుతున్నట్టున్నారు, మీకు వాయిస్ ఏంటండి? సరే, కనెక్టివిటీ లేదనుకుంటా. కోర్స్ కంప్లీటింగ్ మనం దేనికి అప్లై చేసుకోవచ్చు? అదే మీరు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్కి అప్లై చేసుకోవచ్చు, ఎంఎల్ ఇంజనీర్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ కోర్స్ మిషన్ లెర్నింగ్. చెప్పండి. ఓకే, మీకు ఈమెయిల్ ఐడి ఉంది కదా, లేదా ఇప్పుడు చాట్ ఉంది కదా, అది యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది, అసలు వినడమే కష్టంగా ఉంది. రఫీ గారు చెప్పండి. అయితే ఇప్పుడు నేను అమెజాన్ లో వర్క్ చేస్తున్నాను, amazon.com కి వర్క్ చేస్తాను. ఓకే, నేను అదే ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని మ్యాక్రోస్ రాసిన, అంటే నా వర్క్ మొత్తం డేటా మీదనే ఎక్కువ ఉంటుంది, అంటే మాన్యువల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమన్నా ఆటోమేట్ చేయొచ్చు అది. అంటే నాకు ప్రాజెక్ట్ అంటే బేసికల్ నేను వన్స్ నాకు సబ్జెక్ట్ వస్తే నేను ఏం చేయాలి, ఎగ్జాంపుల్స్ దేని మీద టెస్ట్ చేయాలి అన్న అయితే నా దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఒక్కటే రావాలన్నమాట. కాకపోతే ఇది పైథాన్ ఆటోమేషన్ కోర్స్ కాదు, ఇది మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ కోర్స్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది బహుశా ఆటోమేషన్ అనుకుంటా, పైథాన్ ఆటోమేషన్ అనుకుంటా. ఏదైనా పర్లేదు, నాకు అన్ని నేర్చుకుంటూనే. అవును, ఎందులో జాబ్ దొరికితే అందులో. పైథాన్ ఆటోమేషన్ అంటే ఏమవుతుందంటే ఒక లైబ్రరీస్ వేరేగా ఉంటాయి,
అక్కడ ఎక్సెల్ లేదా రిపోర్ట్స్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్ లేదా టెక్స్ట్ ఫైల్స్ ఇవి ఆటోమేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ. అవి పైథాన్ అనేది చాలా డొమైన్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు వెబ్ స్క్రాపింగ్ అని ఉంటుంది, వెబ్సైట్స్ నుంచి డేటాని మనం స్క్రాప్ చేయడం, డేటాని కలెక్ట్ చేయడం, వెబ్ స్క్రాపింగ్ అది వేరే ఫీల్డ్. మీకు ఇంకోటి ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ ఉంది కదా, అదే విధంగా ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, సెక్యూరిటీ సంబంధించి వాళ్ళు కూడా పైథాన్ యూజ్ చేస్తారు. సో ఇది వేరియేషన్స్ ఉంటాయి. మన పర్టికులర్ కోర్స్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అనమాట. అంటే అవును, మిషన్ లెర్నింగ్ ఏంటంటే డేటా మనం ప్రొవైడ్ చేసినప్పుడు మనకి అన్నోన్ డేటా లేదా ఫ్యూచర్లో ఏమైనా వచ్చిన డేటా వచ్చినట్లయితే దాన్ని ప్రిడిక్ట్ చేయడం. సో అది మెయిన్ మన రోల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం దాని మీదే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏదైనా ఒక డేటా ఇచ్చి, అంటే లైక్ ముందు ఇఫ్ కండిషన్స్ అవన్నీ ఇచ్చి ఒక డేటా ఇలా ప్రాసెస్ చేయాలి అని చెప్పి మనం ఫంక్షన్ ఇవ్వచ్చు దానికి. ఇఫ్ కండిషన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ కండిషన్ మీరు యూజ్ చేశారంటే అది ఏమవుతుందంటే నార్మల్ ప్రోగ్రామింగ్ అవుతుంది. అక్కడ హార్డ్ కోడింగ్ అన్నది అది వేరే, రూల్ బేస్డ్ అప్రోచ్ అనేది వేరే. ఇది రూల్ బేస్డ్ అప్రోచ్ కాదు, ఇది ప్యాటర్న్ ఫైండింగ్ అండ్ దెన్ జనరేటింగ్ ఎ ఫంక్షన్ అండ్ దెన్ ప్రెడిక్టింగ్ ఇట్, ఆ అప్రోచ్ ఉంటుంది. రూల్ బేస్డ్ అన్నది ఏంటంటే ఒక పర్టికులర్ ఇఫ్ కండిషన్ లేదా ఫర్ లూప్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక ఈ పర్టికులర్ కండిషన్ లో ఇది, ఈ పర్టికులర్ కండిషన్ లో ఇది అని ఉంటుంది. మనకు అసలు ఆ కండిషనే తెలియదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదా కండిషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, లేదా కండిషన్స్ మారుతున్న ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీకు మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై అండ్ లార్జ్ వర్క్ అవుతుంది అన్నమాట. ఇంకొక డౌట్, ఇప్పుడు మనం జనరల్లీ జాబ్స్ లో నార్మల్ డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఈ డేటా ఇలా వస్తే దీన్ని ఇలా ప్రాసెస్ చేయాలి, ఈ డేటా ఇలా వస్తే దీన్ని ఇలా ప్రాసెస్ చేయాలి, దాన్ని అది ఇప్పుడు ఏఐలో ఆ కండిషన్స్ అన్ని, ఆ నాలెడ్జ్ మొత్తం ఏఐలో మనం ఇన్స్టాల్ చేయొచ్చా? అది చెప్తున్నాను, ఇది రూల్ బేస్డ్ అప్రోచ్ కాదు. ఇది రూల్ బేస్డ్ అప్రోచ్ కాదు. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ పర్టికులర్ కండిషన్ లో ఇది, ఈ పర్టికులర్ కండిషన్ ఇది అని అంటున్నాం కదా, అలా కాదు. ఇప్పుడు నేను డేటా అనేది మనం ప్రొవైడ్ చేసిన అల్గోరిథం కి అది ఇంటర్నల్ ప్యాటర్న్ ఫైండ్ చేసి ఒక మోడల్ జనరేట్ చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ ప్యాటర్న్ లో ఏమైనా డేటా వచ్చినట్లయితే మనకు తెలియదు, యాక్చువల్ వాల్యూ అని ఎగ్జాక్ట్ తెలియదు అనుకోండి. సపోజ్ హౌస్ ప్రైజెస్ ఉంది, హౌస్ ప్రైజెస్ పర్టికులర్ ఏరియాలో ఒక ఏరియాలో ఇంకోటి ఒక రేట్ ఉంటుంది, ఇంకో ఏరియాలో ఇంకోటి ఉంటుంది. సముద్రం పక్కన ఒకటి ఉంటుంది, నది పక్కన ఇలాంటివి ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటాయి, లేదా రిమోట్ ప్లేస్ లో లేదా ఉన్నప్పుడు ఇంకో రేట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ పారామీటర్స్ ఉందనుకోండి, ఆ పారామీటర్స్ ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్ గా హౌస్ ప్రైస్ రావాలి అనుకోండి, అప్పుడు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే మిషన్ లెర్నింగ్ అని యూజ్ చేస్తాం. మీరు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ గా మీరు అది సాల్వ్ చేస్తారు అనమాట. అంటే ఆల్రెడీ నోన్ డేటా తీసుకొని దాంట్లో ప్యాటర్న్ ఫైండ్ చేసి ఏమైనా అన్నోన్ డేటా వచ్చినప్పుడు హౌస్ ప్రైస్ డైరెక్ట్ క్యాల్కులేట్ చేయడం. ఓకే, అంటే ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత జాబ్ రోల్స్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ జాబ్ రోల్ సెర్చ్ చేసుకోవాలి. అవునండి. అండ్ దేవిరెడ్డి గారు, మీరు యాక్చువల్గా డెమో కంప్లీట్ అయింది, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇది 2 to 3 months కోర్స్ అండి. 2 to 3 hours ఉంటుంది డైలీ, మండే టు ఫ్రైడే. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మండే ఆర్ వెన్స్డే ఆర్ థర్స్డే స్టార్ట్ అవుతుంది మ్యాచ్. 8:30 to 10:30 స్లాట్ మార్నింగ్. రవి గారు చెప్పండి. ఇంకేం లేదండి, ఆల్రైట్. సార్ కరికులం చూడండి, నాకు కమ్యూనికేట్ అంటే రిప్లై ఇవ్వండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. షూర్ అండి, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. దేవిరెడ్డి గారు, మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు కదా? హలో, ఆల్రైట్, డెమో కంప్లీట్ అయింది. మీకు వీలైతే ఆ డెమో వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, ఒకసారి చూడండి. మీ ఈమెయిల్ ఐడి వీలైతే ఇవ్వండి, కరికులం పంపిస్తాను. ఈ కోర్స్ కరికులం పంపిస్తాను. మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వగలరా? ఆల్రైట్.